ఇంకా 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 స్టేజ్ చాలా సంతోషంగా ఉంది. వైజ్ఞానిక ప్రారంభమవుతుంది. మొట్టమొదటిగా శ్రీ నిర్మలానంద వెంకటరమణాయుడు మదన్పల్లి వాస్తవ్యులు వేదికపైన ఆహ్వానితులు కావాలని ప్రార్థిస్తున్నాను. ఎవరైనా శ్రీ ముందు కానీ కుక్కు పెట్టడం వచ్చి జై బలో సద్గురు బ్రహ్మ మహారాజుకు జై. మరియు సర్వాధ్యక్షులైనటువంటి శ్రీ పూర్ణాంబ నిజగురు గోప్యానందుల వారి ధర్మపతి అమ్మగారు వేదిక పైన రావాలని ప్రార్థిస్తున్నాము. వచ్చి ఆశ్రయం కావాలని ప్రార్థిస్తున్నాము. సభాధ్యక్షులు వాళ్ళు కూడా వేదిక పైన ఆశ్రయం కావాలని ప్రార్థిస్తున్నాము. వాళ్ళు కూడా వేదిక పైన ఆశ్రయం కావాలని ప్రార్థిస్తున్నాము. ఉపాధ్యక్షులైనటువంటి శ్రీ నిరంజనానంద రామకృష్ణ రామకృష్ణాయుడు వాస్తవ్యులు కూడా వేదిక పైన ఆశ్రయం కావాలని ప్రార్థిస్తున్నాము. శ్రీ నిర్మయానంద శ్రీ గోదానంద గంగరెడ్డి మంగళపల్లి వాడు కూడా వేదిక పైన రావాలి. శ్రీ అమలానంద వెంకటేశ్వరులు మాలూరు వాస్తవ్యులు వాడు కూడా వేదిక పైన రావాలని ప్రార్థిస్తున్నాము. శ్రీ అమలానంద శ్రీ విశ్వనానంద ఆనందాయుడు వాడు కూడా వేదిక పైన రావాలని ప్రార్థిస్తున్నాము. తీసుకోవాలి వాళ్ళు కూడా మరియు మాలూరు వాస్తవ్యులైనటువంటి నిర్మలాంబ వాడు కూడా వేదిక పైన రావాలి. సద్గురు బ్రహ్మరాజు సత్యానంద కృష్ణస్వామి సత్యాగ్రహం సూర్యాశ్రమ సభ్యులు వాళ్ళు కూడా మన పరమగురు అయినటువంటి శ్రీ నిజగురు గోప్యానంద శ్రీనివాసార్యుల వారి ప్రథమ వార్షికారాధన మహోత్సవం సందర్భంగా అందరినీ కూడా ఇక్కడ ఆహ్వానించి మీరందరూ చేసినారు. తెల్లవారుజాము 5 గంటలకే కార్యక్రమం ప్రారంభించి సాంప్రదాయ పద్ధతిగా మేలుకొలుపులు, గురుగీత పారాయణము, సామూహిక అనుష్ఠానము, మరి నగర సంకీర్తన వెళ్ళి సమాధి పూజ చేసుకుని వచ్చి మన జెండావిష్కరణ, అసలు జెండావిష్కరణ చేసి లఘు ఉపహారము స్వీకరించి మళ్ళా మనము యథాస్థితిగా అమ్మగారు మా అమ్మగారికి పాద పూజ, మరి మా పరమగురు గారికి కూడా సహాయపడడానికి పూర్ణ పూజ, అన్ని పూజా విధానం తెలిపి మరి ఈనాడు ఈ సభలో 3 గురుముత్తైనారు కొత్తగా నిర్మలానంద కృష్ణారెడ్డి, పూర్ణాంబ సమయ రత్నమ్మ సమేత కృష్ణారెడ్డి గారు, మరి మన ఆత్మీయ సోదరుడు కవలకుడు సత్యనారాయణ గారు, మరి వాళ్ళ సోదరుడు గోపాల్, 3 కూడా ఈరోజు స్పర్శగిరి అక్కడ అన్నట్ల వైజాగ్ ఇక్కడికి దాదాపు 1 కిలోమీటర్లు అవుతుంది. అక్కడికి ఇక్కడ వచ్చి వాసిస్తూ ఉంది. వాళ్ళేమో పుట్టభోజనం కోసం వచ్చినారు. ఇక్కడ మన కళావతిమ్మ స్పర్శ కలిగే వాళ్ళకి మా పరంగురువుని పరిచయం చేయించి వాళ్ళ దగ్గర ఈ మంత్రోపదేశం చేయించి మహాత్మనైత సిద్ధాంతం పరమపురుష గర్భోదక శ్రీ వివేకానంద సుబ్బయార్య సద్గురుభ్యో నమో నమః. అస్మద్గురు సమారంభం కృష్ణ సాందీప మధ్యమం ఓంకారపీఠ పర్యంతం వందే గురు పరంపరం. మద్గురుదేవులైనటువంటి శ్రీ వివేకానంద సుబ్బయ్య గారికి నా రోజు నమస్కారం అర్పించుకుంటాం.
అదేవిధంగా ఇక్కడ సర్వాధ్యక్ష స్థానంలో ఉన్నటువంటి శ్రీ నిర్మలానంద వెంకటరమణ నాయులకు, అదేవిధంగా ఉపాధ్యక్ష స్థానం అటువంటి శ్రీ నిరంజనానంద రామకృష్ణారెడ్డిలకు, గౌరవాధ్యక్ష స్థానం అటువంటి అదేవిధంగా అచలానంద రామచంద్రారెడ్డి గారికి, అదేవిధంగా గౌరవాధ్యక్ష స్థానం పెద్దలందరికీ కూడా వేదికగా ఉన్నటువంటి చంద్రశేఖర్ గారికి, వారి నిరహంకారమూర్తి నారాయణ స్వామికి, దుర్గాది తెలుకనయ్య గారికి, పూర్ణానంద వెంకటేశ్వర గారికి, నిజానంద గోపాలయ్య గారికి, వీళ్ళందరికీ కూడా, అదేవిధంగా మీకు సభలో ఉన్నటువంటి మీకు అందరికీ కూడా పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు అర్పించుకుంటూ, ఈ రోజు మనకి చాలా శుభదినం. ఎందుకంటే మనకి ఈ అధికార పత్రాలు విషయంకి వస్తే మొట్టమొదట మనకి గురుగోపానంద శ్రీనివాస స్వామి మొదటి వార్షికారాధన సందర్భంగా ఇవ్వడం జరిగింది. మనకి రత్నమ్మ గారు ముందు మండలారాధన స్వామి మండల పండి అంటే ఒక సంవత్సరం అయింది. ఒక సంవత్సరం అప్పుడు ఇవన్నీ చెప్పారు, సార్ మేము చూస్తామా ఇట్లా మాకు కొంచెం టైం కావాలా అని ఇవన్నీ కూడా నా తరపున బాధ్యతగా పెట్టినారు. నేను దీనికి 3 రోజులుగా ఎందుకు కష్టపడతానని నాకే తెలుస్తుంది. ఈ దీక్షానామాన్ని పరంపర శ్లోకాలు రాయాలంటే కూడా ఇది ప్రాసం కుదరాల, అత్యరాజ్యము సిద్ధాంతం సరిపోవాలా, ఇవన్నీ చాలా తలనొప్పి ఉంటుంది. కాబట్టి ఇవన్నీ కూడి చేయాలంటే టైం పడుతుంది. అందుకని నిన్నంతా కూడా మనకి ఈ చేసేవాడు ఫోటోగ్రాఫర్ ఉండి చేసేవాడు, డీడీపీ చేసేవాడు, వాడికి అకస్మాత్తుగా పాపం వాళ్ళ క్యాన్సర్ ప్రాబ్లం అయిపోయి నేను తిరిగి పోయి రాత్రి 9:30 ఇస్తామేమో ఈ టైంకి ఎట్లా గుర్తుపోయింది. కాబట్టి మనకి అంటే ఇప్పుడు ఒక స్నేహితంగా మారిపోవాలి. ఇదండి అదేంటి మన ప్రయత్నపూర్వకంగా గురువు దీపం లాంటి వాడు, గురువు వెలుగు లాంటి వాడు, గురువు సూర్యుడు లాంటి వాడు. గురుడు గురువు వెలుగు స్వరూపం కాబట్టి వెలుగు దగ్గర మనం నచ్చుకుంటే ఏమవుతాం, మనకు వెలుగే మనం కూడా వెలుగు అవుతాం. గురువు మనమేమవుతుంటే మనం వెలుగు ఆడగా ఉందంటే గురువు అట్లా కాకుండా మనం అని ఏ ప్రశ్నలైతే గురువు మనకి ఏ సంశయం మనకు చెప్తారు, మనం ఎవరో ప్రేమగా చెప్పేటప్పుడు గురువే కదా. కాబట్టి గురువు దగ్గర మనము నిజంగానే మనకి ఈ రకంగా పెద్దలు చెప్పినట్టు మొట్టమొదటి చెప్పినట్టు సేవ చేస్తేనే నిజమైన సాధన అవుతుంది. నిజంగా తనలో అహంకారం ఉంటుంది, నేను గొప్పవాడని, నేను అంతా ఇంత అని. ఒకసారి గురువు నేను సుబ్రాయణ ఒక చోట వేరే చోటకు వెళ్ళిన ఏదో కొంచెం పదవిలో ఉన్నాడు, అంటే నమస్కారం ఆయన. సరే వాళ్ళ ఇంటికి పోయినప్పుడు తప్పేసి నమస్కారం చేశారు ఆయన, అంటే చూస్తారనేసి. ఇట్లా కూడా ఉంటారు, గురువు నమస్కారం చేసేటప్పుడు కావచ్చు, లేదా సేవ చేసేటప్పుడు కావచ్చు. నా గురువు దేవుడే, సాక్షాత్తు దేవుడే, వేరే అన్నిటిగా లేదు. మనము ఒక వ్యక్తిగా చూడకూడదు గురువుని ఎప్పుడు కూడా. నా గురువు ఒక శ్రీనాథ స్వామి లావుగా ఉంటాడు, పొడుగ్గా ఉంటాడు, ఈ గురుతత్వం కానే కాదు ఇది. అంటే ఆ వెలుగే ఒక శరీరం తీసుకొని వచ్చింది, ఆ గురుతత్వమే ఒక వెలుగు. ఈ పంచభూతాత్మైన ఇప్పుడు కూడా మనము చాలా మంది ఎట్లుంటారంటే ఇప్పుడు చూడండి, పంచభూతాలకు విరుద్ధ భావం ఉంటుంది ఎప్పుడు కూడా. అది ఆకాశం స్పేస్ గాలి ఇస్తుంది, ఆకాశం అనేది అంటే అది కూడా మితంలోనే ఉంటుంది. ఇంకా దాని నుంచి వచ్చిన వాయువు ఏం చేస్తుంది, దాంట్లో వీచుకుంటూ ఆ అంటే 5 వాయువులుగా మారి సమాన వ్యాన ఉదాహరణ ప్రాణ ప్రాణములుగా మారి ఒకదానికి విరుద్ధంగా పనిచేస్తాయి లోపల మన శరీరంలో. ఒకటి విసర్జన చేస్తుంది, ఇంకొకటి ఉచ్ఛ్వాస నడిపిస్తుంది, కంఠస్నామంలో వైఖరి పలుకుతుంది, ఇట్లా చేస్తుంది వాయువు. ఇంకా మనకి తర్వాత మూడోది మీద చెప్పలేవాటి ఎట్లా పడుతుంది. ఇప్పుడు మనకి అగ్నిపోతం ఉంది చూడండి, అడిగినప్పుడు కరెక్ట్గా పోతా ఉండాలి ముందుకు ఎట్లా ఉంటుందంటే అగ్నిపోతంలో జ్ఞానేంద్రియాలు ఉంటాయి, ఇవి తక్కువ విరుద్ధంగా ఉంటాయి. ఒకటి చేసే పని ఇంకొకటి చేయి, ఏదో కన్ను చేసే పని చెవు చేయలేదు, చెవు చేసే పని ఆ చర్మం చేయలేదు, ముక్కు చేసే పని జ్ఞానికి చేయలేదు. ఇవి విరుద్ధం, దాని పని దానికి వినియోగించుకున్నాయి అంతే. ఇంకా దాని కిందకి జలం ఉంటుంది, జలంలో ఉంటే శబ్దస్వరూప విషయం ఉంటాయి. అది అవన్నీ ఆకర్షింపబడాలి, అది చేసేది విరుద్ధంగా. ఇప్పుడు చూడండి, గాలిలో దీపం పెట్టి నిలవ ఆపేస్తుంది. ఈ పంచభూతాలకే విరుద్ధంగా ఉంటాయి, శరీరంలో కూడా అవే నడుస్తుంది. కానీ అధిష్టాన చేతన బ్రహ్మమైన నేనని ఒక వెలుగుకి ఆ రూపం పొందినప్పుడు, ఆ స్థానాన్ని నేను అనుభవించినప్పుడు, అది అంతటా అన్ని జీవరాశుల్లో ఒకే స్వరూపంగా ఉండాలని తెలుసుకున్నప్పుడు, అదే నేను అనుకున్నప్పుడు, ఆ రకంగా ఉన్నప్పుడు ఇంకా వేరే దానికి తేడా ఉండదు. ఇంకా గురుతత్వం అది గురుతత్వం, ఆ ఆత్మనే నేననే గురుతత్వం అది ఒకటే. ఇంకా అదే చైతన్యం అన్నా, చంద్రకుడన్నా, ఈశ్వరుడన్నా ఆ ఒక తత్వానికి ఇది లేదు, దానికి పెద్ద పెట్టేస్తాను మనం గురుతత్వం, గురుస్వరూపం. అందుకు ఇదే నవ్వులతో మనం కట్టుకుంటాం, చదకట్టలేమే తప్ప గురుతత్వంతో ఎప్పుడైతే మనం చదగడతామో, గురుస్వరూపంతో ఏకీభవిస్తామో, మనం ఆ స్వరూపంలో పెట్టినప్పుడు ఇక్కడ ఎక్కడో పోయి చేసింది, లేదంటే తిరుపతికో, లేదంటే ధర్మస్థలమో, శ్రీశైలం ఎక్కడో పోయి నమస్కారం చేసుకున్నామనుకో, ఆ విగ్రహాన్ని అంత జనం వినపడుతుందా? వినపడుతుందమ్మా? రామస్వామి వినపడుతుంది కదా విగ్రహానికి. మరి ఎక్కడ మనం మనసులో కోరిక కోరుకుంటున్నాము? ఇక్కడే కోరుకుంటున్నాం, నీ మనసులో కోరుకుంటున్నాం. ఎప్పుడైతే నువ్వు గృహమంత్ర స్థానంలోకి వచ్చి సంకల్ప వికల్పాలు చేసుకుని చూసే ప్రపంచానంతా ప్రకాశించుకుంటూ ఇక్కడ కోరికలు కోరుకుంటే ఈడే నెరవేర్చాలి. ఎవరు నెరవేర్చాలా? ఇక్కడుండే సద్గురు పరమాత్మ నెరవేర్చాలా. ఈ నెరవేరిస్తే ఆడవి మొక్కు పట్టుకుంటాం. మళ్ళీ కూర్చుంటే గంగమ్మ మనలో చాలా ఉన్నారు, గంగమ్మకి పోతాము, మాకు ఇంటికి పెళ్లి రావాలి, మాకు ఇల్లు కట్టుకోవాలి, ఏదో ఒకటి గంగమ్మలు మాకమ్మలు ఆయన మొక్కులు చేసుకుంటా.
ఇదే అయితే గురుస్థానంలో అనుష్ఠానం చేసుకుంటాం ప్రతిరోజు. గురువుని మనసులో తెలుసుకొని ఖచ్చితంగా మనసు పూర్తిగా మనసు అక్కడ పెట్టి గురువు త్రిగుణ శుద్ధిగా చేసినప్పుడు ఎందుకు నెరవేరు మనకి? అందుకే గురువారం మాత్రం మనకి ఇచ్చిన పెద్దలు మనకు అందరూ. ఇట్లా మనం ఎప్పుడైతే మనం నిష్ణాతగా అంటే ప్రతి ఒక్కరు అనుష్ఠానం చేయాలి. అనుష్ఠానం చేయకపోతే ఏమీ ప్రయోజనం లేదు. అనుష్ఠానం అనేది అంగన్యాస కరణ్యాసాలతో ఉంటుంది కాబట్టి, అధ్యానంతో ఉంటుంది కాబట్టి, ఇవన్నీ మనం చేసినప్పుడు బీజాక్షరాలతో ఉంటాయి. పెద్దలు తెలుసుకుంటున్నాము, గురు పరంపరను తెలుసుకుంటున్నాము. ఒకసారి ఆయనకి చంద్రాచార్యులు నలుగురు శిష్యులు ఉంటారు. దాంట్లో పద్మపాదాచార్యుడు ఒకడు ఆయన ఉంటాడు. చాలా మంచి భక్తుడు ఆయన నది కాపకుంటాడు. ఆయన పద్మపాదాలను పిలుస్తాడేమో నా గురువు అని. నది కూడా చూడ, నది ఉందేమో తెలియదు ఆయనకి. అక్కడికక్కడ దాటుకుంటా ఈ భక్తికి మెచ్చి ఆ గంగాలు ఏం చేస్తుందంటే పుష్పాలు ఇక్కడ పాదాలు పెట్టి అక్కడంతా పుష్పాలు వేస్తా పోతా ఉంటుంది. అందుకే ఆయన పద్మపాదాచార్యుడు అని పేరు వస్తుంది. అట్లా గురువు దగ్గర మనం ఎట్లా సేవ చేస్తే ఇవన్నీ కూడా నష్టమైపోతాయి. ఇవన్నీ కూడా ఇట్లా చేసిన దాంట్లో చూడండి వైరాగ్యం అందరికీ వస్తుంది. మోక్షం అందరూ సంపాదించుకోవాలనుకుంటాం, కానీ అది పూర్తి చేసుకోలేకపోతున్నాం. మనం అది చలచలంగా అడ్డం వస్తూ ఉంటుంది. కాబట్టి ఒక రామాపురం దగ్గర ఒక సత్రంలో ఒక గురువు గారు పడుకుంటారు. గురువు గారు పడుకుంటే సరే ఈయన రాజుగారికి తీవ్ర మోక్షాపేక్ష వస్తుంది. నేను ఆ ప్రాంతం పరిపాలించే రాజుకి సరే నేను మోక్షం పొందాలా, ఎవరైనా మంచి గురువులు ఉంటారేమో చూడాలా, ఎక్కడ అన్వేషించను. నేనా ఈ గురువు ఇక తెలియడం పేరు ప్రకారం ఎవరు దాచలేదు. కానీ ఒక దండోరు పిలిచి దండరేయమంటాడు. అక్కడక్కడ ఊళ్ళో దండ వేసుకొని పోరా, ఏ మహాత్ముడు ఏ పుట్టులో ఉన్నాడు, ఎక్కడ ఉన్నాడు రాని మహాత్ముడు, నేను ఆయన దగ్గర ఉపదేశం తీసుకొని శరణు ఉంది జన్మ సార్థకం చేసుకోవాలని ఆయనకి సుసంకల్పం కలుగుతుంది గురువుకి ఆ రాజుగారికి. అప్పుడు ఆయన పోతూ మంచి గురువు ఉంటే రావాలో, మంచి గురువు ఉంటారా దండ వేసుకొని పోతా ఉంటాడు. ఈ నిర్మలానంద నాగయ్య అట్లా వేస్తే ఒక ఆయన ఆ సత్రంలో కొనుక్కుంటాడు. ఆయన ఏం లేదు రోజు పెట్టుకుంటాడు. ఏ రారట్లా అంటాడు, ఏ స్వామి అంటాడు, తిప్పేర దండారు ఉంటాడు. ఎట్టే స్వామి ఏ మంచి శిశుడు ఉంటే రావాలో దండారే అంటాడు. ఊరు ఇదే చూడు ఇట్లా అంటాడు, విరుద్ధంగా ఏమన్నాడు మా రాజుగారు ఇట్లా అయిపోరా అంటాడు. ఈయన ఏం చేస్తున్నాడు, గురువుకే కదా రాజుకే కదా గురువు కావాల్సిందే. ఈయన వేసుకుంటే ఆడే దండా వేస్తాడు. అంతఃపురం ఏమని మంచి శిశుడు ఉంటే రావాలా, మంచి శిశుడు ఉంటే రావాలా. ఊరే నేను చెప్పిందే మీరు నువ్వు చేస్తున్నది ఏమన్నా దగ్గర కోపం వస్తుంది. ఆయన వచ్చినాడు లేదు స్వామి మీరు చెప్పినట్టు నేను వేసుకుని పోయి దండా వేసుకుని పోయినారు. ఆ దండూరు వేసేటప్పుడు అక్కడ రామాపురం సత్రంలో ఒక ఆయన పుస్తకాన్ని కొనుక్కున్నాడు. ఆయన తిప్పేరు మంచి శిశుడు రావాలని అట్లున్నాడు మహాత్ముడు, అట్లన్నాడు మహాత్ముడు అని పదంపదాన్ని ఆయన మంది మార్గాలను తెలుసుకొని పరివారాలు తెలుసుకొని సుగంధ ద్రవ్యాలను తెలుసుకొని దగ్గరికి పోయి షోడశోపచార పూజ చేసి గురుదేవ నన్ను ఆశీర్వదించే వచ్చిన మహాత్ముడు మీరు మంచి శిశుడు. ఏ ధైర్యంగా నన్ను రాజు నేను రాజునే చిన్న మీకు సంశయం లేకుండా భయం లేకుండా మీకు మీరే తీరుడు. ఆ వెలుగు ఆ చైతన్య స్వరూప పరమాత్మ మీరే. కాబట్టి నన్ను నా జన్మ కర్త నేను ఎంత కూడా అనుభవించాను. నేను ఏమి నేను రాజ్యాలు చూసిన భోగభాగ్యాలు అనుభవించినాను. నలుగురు భార్యలు నాకు బిడ్డలైనారు. సామంతరాజులు ఉన్నారు. ఇంకా నాకు ఈ ప్రపంచంలో చేసేది ఏం లేదు గురుదేవ, అంత అయిపోయింది. నాకెంతో ఇక ఎన్నాళ్ళుగా ఈ శరీరం కూడా ఎప్పుడైనా పోవాల్సిందే, వయసు వృద్ధాప్యం వస్తా ఉంది. కానీ నాకేం కావాలి ఇప్పుడు, మోక్షం కావాలి. నాకు మరో జన్మ వద్దు నాకు అనేసి తీవ్రమైన మోక్షాపేక్ష, తీవ్రమైన వైరాగ్యంతో ఉన్నాడు. కాబట్టి వాడు నిజంగానే ముముక్షుడు. వాళ్ళు ఎట్లా వాళ్ళు ఏమంటే మోక్ష మీద ఆపేక్ష ముముక్షుడు అయినాడు. ఈయనమండి ఇట్లా సరే అట్లాగానే ఇంటి రాజు సరే నాతో వస్తావని అడుగుతాడు. ఎవరు పుస్తాడు అయినా నాతో వస్తా. అదే స్వామి మీరు పిలిస్తే అంతా మీకు హనుమంతనాలు అర్పించినాను, నేను వచ్చేస్తాను, ఏముంది నాకు ఇక్కడ నేను వచ్చేస్తాను. సరే రాగా అనేసిందే ఈ పరీక్షించాలి కదా శిష్యుడు చూడ ఎట్లుంటారు ఇప్పుడు కదా. సరే జోలి మోస్తాడు ఎవరు గురువు గారు అంటే రాజు జోలు మోసుకొని అంతా మారిపోయిందంతా కూడా ఏమి అంత తత్వంతా వేసమంతా మార్చుకొని మామూలు శిష్యుడుగా పుత్రుడుగా అట్లా మారిపోయినాడు గురువు దగ్గర. పోతూ ఒక వేసేసాను ఇంటికి పోతారు. పోతూ దావలో వేసేసాను. ఆయన ఏమా నా శిష్యుడు అమ్మతాన్ని తీసుకుంటావు అంటాడు. అదే సార్ నాకు కూడా ఒక సేవకుడు కావాలా, నాకు పిల్లలు కదా మంచాల తెల్ల పట్టలు ఏదేదో పనులు ఉంటాయి కదా, అమ్మతాన్ని తీసుకుని అదే సభ తీసుకుంటారు. సరే 2 రూపాయలు అమ్ముతాడు. ఒక మాట అట్లయితే గురువాజ్ఞ బద్ధుడై ఉన్నాడు శిష్యుడు. సరే అమ్మేసి 2 రూపాయలు తీసుకొని ఇచ్చేసుకుంటారు శిష్యుడు. సో ఒక మాట చెప్పేసి పోయా ఏమనే నేను ఇప్పుడు మళ్ళీ అడుగుతాను, నీ 2 రూపాయలు నాకు ఇస్తాను, నా శిష్యుడు నాకు ఇచ్చేయాలి. అట్లాగా నేను ఆయన ఒప్పుకుండే. సరే ఈయన కొన్నాళ్ళు అయింది. అట్లా ఈ అమ్మకి ఒక 1 day ఇప్పుడు సేవ ఎట్లా ఉంటుంది, ఎక్కడ చేయాలి సేవ, ఏ తత్వం అని అక్కడ ఒక స్త్రీ అని గురువాజ్ఞ, గురువు ఎక్కడ చేయమంటే చేయాలంతే. అది గురువాజ్ఞతో గురు మాట కట్టుబడి ఉన్నాడు. ఆయన ఏం చేస్తున్నాడు, ఒక చాచాలు బాగుపడిన సౌందర్యంగా ఉన్నాడు. ఈ అమ్మ ఏం చేసింది, ఇక్కడ వేసా వచ్చే కొన్నాళ్ళు వయసు అయిపోయింది, 12-13 ఏళ్ళు అయిపోయింది. ఇంకా పోయి 2 రూపాయలు తీసుకుని రాలేమో, ఇంకా నాకు వయసు అయిపోతా ఉంది, నాకు భర్త కావాలా, నన్ను ఈ కలంకాలం వస్తా ఉంది, ఎవరో పెళ్లి చేసుకుందా అనుకునేది. ఎవరు వేసా ఎవరు ఏడు చేసుకుని వీడే చేసుకుంటే బాగా ఈవిడేదో కొంచెం బాగున్నాడు, బాగా చెప్పేట్టు వెళ్ళిపోతున్నాడు, నా మాటకి జవదాడు అనేసిందే. ఇది పెళ్లి చేసుకునే ప్రయత్నం చేసుకునే సంకల్పం వచ్చింది. గురువు తెలిసింది ఎవరెవరు ఇది చెడిపోతుంది, ఇది చెడిపోతుంది. గురువు గారు మరుసటి రోజు వచ్చారు. అమ్మ నా శిష్యుడు నాకు కావాలి 2 రూపాయలు కింద. ఏం స్వామి ఇన్నాళ్ళకి వచ్చినావు అంటే, స్వామి నీ మనసు మారింది, వాడి మనసు మారిపోయింది, వాడు కూడా సరిపోయినాడు, నీ మనసు మారిపోయింది, నా శిష్యుడు నాకు ఇచ్చింది 2 రూపాయలు తీసుకొని పోతూ చూడరా అడిగే గురువు వాడు ఏ శిష్యుడు ఆయన ఒకటి బట్టి ఒక ఈ సంసారంలో ఉండేటటువంటి రాజయోగంలో ఎట్లుంటాడు, సన్యాసి ఎట్లుంటాడు 2 ప్రశ్నలు అడిగారు. ఎవరు ఆ శిష్యుడు రా చూపిస్తానే తెలిసిందే.
అక్కడ రాజ్యంలో ఆ రాజ్యం ఇంకొక రాజ్యంలో రాజు చచ్చిపోయినాడు, ఎవరు దిక్కులేదు, వంశం లేదు వాళ్ళకి. వాళ్ళంతా పెద్దలు నిర్ణయించినారు. వాళ్ళు చూడండి, ఎవరైతే గజము మాలిస్తారు, గజము దగ్గర మాలించి ఎవరైతే ఆ గజం వచ్చి వాళ్ళ మేళ మారేస్తే వాడే రాజు నేర్చుకోవాలి అనుకుంటారు. వాళ్ళు ఆ మేళ వచ్చేసిందే ఒక సన్యాసి ఇద్దరు చూస్తుంటారు, భూషిష్యులు ఒక సన్యాసి మెళ్ళ వేస్తారు, ఆ వేస్తుంది ఆ ఏరు వచ్చి వాళ్ళకి ఈ పారేస్తారు పడతారు. వాళ్ళ ఎవరు కావాలరా ఈ యోగ భాగ్యాలు ఇవన్నీ కూడా నశ్వరమని వదిలేసి నేను మాతా నాస్తి పితా నాస్తి నాస్తి బంధు సహోదర అర్థం నాస్తి గృహం నాస్తి తస్మాత్ జాగ్రత్త జగత్ సన్యాసిత్వం పొంది నేను బ్రహ్మచారి, నేను అధిష్టాన చేతన బ్రహ్మను పొంది ఈ కుళ్ళు కుదురుతున్న రాజ్యాలు ఈ యోగ భాగ్యాలు నాకోసరం నాకు ఇంటితో సమానం ఇసి పారేసుకుంటారు. చూడరా అని చెప్పారు. ఎవరో గురువు గారు సన్యాసి ఇట్లా ఉంటాడు, ఏమి కొరడు, ఎప్పుడు లోపల సన్యాసత్వం పొందాలని పెట్టుకుంటున్నాడు. కొంచెం దూరం నడిచిపోయినప్పుడు స్వామి సంసారం ఎట్లుంటాను అడిగినాడు కదా, ఇది చూపిస్తాను నారాయణేసిందే. ఒక చెట్టు కింద పొద్దుపోతుంది, చలి వస్తుంది, అగ్గి మంటేసుకుని కూర్చుంటారు ఇద్దరు, ఎవరో గుర్తించిన ఇద్దరు. ఆ పావురం ఒకటి రెండు పావురాలు ఆ చెట్టు పైన నివాసం ఉంటాయి. అవి అంటాయి, మన ఇంటికి ఈ రోజు అతిథులు వచ్చినారు, మన వాళ్ళకి భోజనం పెట్టాలి. మనేసింది ఒక ఆడపావురం ఏం చేసింది, నేను అగ్గిలో పడిపోతాను, వాళ్ళకి నేను ఆహారం అవుతాను అంటే మగపావురం అంటుంది అర్ధకడుపు పెడితే ఒక కొడుకుని చచ్చిపోతే అర్ధకడుపు పెడితే ఇంకొచ్చి పెట్టింటే బాగుంది, ఇంకొచ్చి పెట్టింటే బాగుంది, ఎట్లయితే తగ్గిస్తుందో మనసు ఆ రకంగా మనకి అర్ధకడుపు పెట్టిన పాపం వస్తుంది మనకి. కాబట్టి నేను పెట్టే కడుపు నిండా భోజనం చేసి మమ్మల్ని ఆశీర్వదిస్తారు వాళ్ళు. అందుకే మనకి ఈశ్వర స్వరూపం కదా, వాళ్ళు మన అతిథులు దేవోభవ కదా అని రెండు పడిపోతాయి. సూర్యరాశి చెప్తాడు గురువు గారు, సంసారం ఎట్లుండాలా, సన్యాసి అట్లుండాలా అని ఈ రకంగా గురు శిష్యుల దగ్గర గురువు దగ్గర సేవ చేసినట్టు వాళ్ళకి ఇస్తుంటే వాళ్ళు ఒకసారి గురు బాధ పడితే అనేక జన్మలు వెంటాడుతూనే ఉంటుంది ఆ బలం అనేది వదలదు. కొంతమంది బ్యాంక్ బ్యాలెన్స్ అనుభవించుంటారు, వాళ్ళు పూర్వజన్మ చేసుకునే పుణ్యము అది ఖర్చు పెట్టుకుంటారు. మనము ఏ పుణ్యం చేసుకున్నామో, గురుపాదం పట్టినాము, గురువులు స్పర్శ దర్శనం ఇంతమంది మహాత్ముల దర్శనంతో పునీతులు అవుతున్నాం. కాబట్టి మనము ఈ రోజు పూర్వోపానంద శ్రీనివాస ప్రథమ ఆస్వాద సందర్భంగా మనం అందరూ ఇక్కడ చేరి రత్నమ్మ ఇక్కడ పూర్ణ పూజ చేసి అధికార పత్రాలు పెద్ద అందించి చేసి మనం అందరూ కూడా పుణ్యాత్ములైన కాబట్టి మీరు అందరూ కూడా ఇంతమంది మహాత్ములు, నేను కూడా నిజంగా పుణ్యాత్ముడే మిమ్మల్ని దర్శించాలి. మాకు ఒక అద్వైతుల గురువు గారు ఉండి ఇప్పుడు ఉన్నాడు, ఆయన అద్వైతంలో అక్కడ శ్రీకాకుళం అయితే అప్పుడప్పుడు పోయి నేను ఫోటో పెడతా ఉంటాను. నేను ఎప్పుడో నమ్మితే నువ్వు ఈశ్వరుడు అనేది ఆయన, ఏ స్వామి నేను నువ్వే కదా సర్వజనాలు ఈశ్వరుడే, నన్ను దర్శనం వచ్చినారు. ఆ భావంతో ఉంటే మనం కూడా ఆ స్వరూపం నిజంగా పొందుతామని చెప్పుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన కార్యకర్తలకు విన్న మీకు అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు అర్పించుకుంటూ జై సద్గురు మహారాజుకు జై. ఇప్పుడు మళ్ళీ గురువు మీద ఏదో భావన అట్లా ఉన్నారు భక్తులు. ఒకసారి కాలి గాయమైంది, గురువు గారికి కాలి బాగా గాయమైంది, అది మానలేదు, చీము రక్తము కాదు బాగా కట్టుబడుతుంది. ఇట్లా పూజలో వచ్చి కూర్చున్నారు, బోధ చెప్తాను. అందరూ ఉంటారు. ఆ గురువుకు గాయమైతే అయ్యో ఏం స్వామి ఏం గాయమైంది, ఎట్లా తగిలింది, అయ్యో దీనికి మేము ఈ విధంగా ఆయుర్వేద మందు తెచ్చిస్తాం, మేము ఇసుకు తెప్పిస్తాం, మేము చిత్తూరి ఆయుర్వేదం ఉంటాడు కదా వెంకటేశ్వర మనకు. మా ఆంధ్రాలో ప్రతి అనంతపురంలో పెద్దది ఉంటుంది, ప్రతి జిల్లాలోనే చింతలూరి ఆయుర్వేదం అని ఉంటారు. పెద్ద అంగడి అన్ని ఆయుర్వేదాలే చింతలు. మేము అవి తెచ్చిస్తాం, ఇవి తెచ్చిస్తాం, నీకు అది ఏం చేయాలి, ఆపరేషన్ చేయాలని ఏమి అందరూ మలుకొని ఈ విధంగా అడుగుతూ వస్తాడు. వస్తే వెంకటేశ్వర చింతలూరి ఆయుర్వేదం తెచ్చిస్తానని పోదంటాడు ఈ గురువు. మరి మన కృష్ణారెడ్డి దంపతులు ఆపరేషన్ చేపిస్తామని అట్లా కాదు పోదంటాడు. ఎవరు ఏం మందు చెప్పినా ఏం తెచ్చినా అది పోదంటాడు. ఇంకట్లయితే ఎట్లా చెప్పు స్వామి, మరి అందరూ అయిపోయినారు. ఎంతమంది ఏమిది వైద్యం చేసినా పోదంటారు, అది పోవాలి కదా. మరి ఈ విధంగా చీము రక్తం కారుతాను, మరి ఎట్లయితే పోతుంది అని అడుగుతాను. అడిగితే ఇదేం లేదు ఆయన, మీరు ఎవరైనా ముందుకు వచ్చి ఆ చీము రక్తము ఆ కాలు మీద ఉండేది బాగా నాకితే పోతుంది అంటాడు ఆ గురువు. ఆ చీము రక్తం అంతా నాకితేనే పోతుంది కానీ అది మందు పూస్తే పోదు అంటాడు. ఇంకా చూస్తూ ఉంటారు. ఒకరు కూడా ముందు ఈగలు ముసుగుతున్నాయి ఆ చీము రక్తానికి జుమ్మని. మరి ఎవరు ముందు సాహసించి ముందుకు రాలేక ఒకరొకరు చిన్నగా తప్పుకొని కిందికి రేగబడిపోయి ఇళ్ళకి పోయి ఇవ్వలేదు, అంతా ఖాళీ అయిపోయినారు. మన కృష్ణారెడ్డి దంపతులు అట్లా అవన్నీ ఇద్దరు ఉన్నారు. లాస్ట్ని ఇప్పుడు అందరూ పోయినా వీళ్ళిద్దరు నిలబడినారు. ఏమైనా మీరు పోకుండా నిలబడినట్టు లేదు అని మేము నాకుతాము, ఆ కాదు నీకు అప్పుడు బాగా కావాలి, మేము నాకి నీకు బాగా చేస్తాము అన్నారు. సరే నాకండి అన్నారు. కట్టి ఇప్పినాడు, నాకుతా వచ్చినాడు. ఉన్నది లేకుండా నాకు ఇచ్చినాడు. కణం లేదు, గాయం లేదు, ఏమి లేదు. ఏం స్వామి అంటే నీ భక్తి పరీక్షించాలంటే బెల్లము బాగా నూరి పూసుకొని కట్టుకుని అది కాదు, దానికి ఏకలన్నీ ముంచినాయి. మరి ఇంత తప్ప ఆయన గాయమైన భక్తిని పరీక్షించాడు. బాహ్య భక్తి, అనన్య భక్తి, ఏకాంత భక్తి అని మనకు 3 విధాలుగా భక్తి ఉంటుంది. మరి బాహ్య భక్తి ఆడంబరంగా ఉంటుంది, అనన్య భక్తి అద్వైతానికి ఎక్కువ ఉంటుంది, ఏకాంత భక్తి మన సాంప్రదాయం. ఏక అంటేనే ఒక్కటి, ఆ ఒక్కటి ఏమిటి తొలగ తేలిలేదు మనకు పరిపూర్ణం. అంత ఏకాంత భక్తి, ఆ ఒక పరిపూర్ణంలో ఈ ఎరుక అంతమైపోయేదే భక్తి మనం, ఏకాంత భక్తి. ఈ విధంగా
మరి మనకు రవిచంద్ర గారు అధ్యక్ష స్థానంలో ఈనాడు గురుభక్తిని మరి గురు సేవను గురునిష్టను బాగా చెప్పినాడు. మరి అది మనం గురువులు గమనించి అందరూ గమనించాలి. కాబట్టి చరాచరం అతీతం అచల పూర్ణోపదేశిక శ్రీ అమలానంద వెంకట స్వామి రెడ్డి సద్గురుభ్యో నమః. ద్వయాత్మరహిత సిద్ధాంతం పరమపురుష ప్రబోధక శ్రీ వివేకానంద సుబ్బయార్య సద్గురుభ్యో నమో నమః. మా గురుదేవులకు ద్వాదశి నమస్కారం సమర్పిస్తూ మరి ఈనాడు పీఠాన్ని అధిష్ఠించి ఈ వైట్ఫీల్డ్ మధ్యలో ఈ ఇమిడెల్లి గ్రామంలో శ్రీ రామాలయ కళ్యాణ మండపంలో మరి పీఠాన్ని అధిష్ఠించి ఈనాడు కార్యక్రమానికి కారణం ఏమన్నప్పుడు శ్రీ గురుగోప్యానంద అద్వయానంద వెంకటరమణార్యుల శిష్యులు శ్రీ గురుగోప్యానంద సీనప్పార్యుల వారి ప్రథమ వార్షిక ఆరాధన మహోత్సవ సందర్భంగా వాళ్ళు పత్రికలు కొట్టి మనందరికీ ఫోన్లు చేసి వాళ్ళ పిలుపు మేరకు మనమందరము ఇక్కడ రాత్రి నుంచి మరి ఉదయాన్నే వచ్చి అందరూ సమావేశమై సాంప్రదాయ ధర్మబద్ధంగా మరి కార్యక్రమాలన్నీ వరుస క్రమంగా చేసుకుంటూ ఈ కార్యక్రమంలో భాగంగా ఇప్పుడు ఈ ఉపన్యాసాల సభలు పెట్టుకున్నాం. అట్లా పీఠాన్ని అధిష్ఠించి వారి సతీమణి శ్రీమతి పూర్ణమ్మ రత్నమ్మ గారు పీఠాన్ని అధిష్ఠించినటువంటి శ్రీ గురుగోప్యానంద సీనప్పార్యులు అశేష భక్తుల చేత విశేష పూజలు అందుకున్నటువంటి వారి యొక్క దివ్య మూర్తిత్వమునకు నా హృదయపూర్వక ద్వాదశి నమస్కారములు తెలియజేస్తూ మరి కృష్ణ ప్రభు గారు దీక్షితులు అద్వయానంద వెంకటరమణార్యుల వారు వారందరికీ కూడా వారి యొక్క దివ్య మూర్తిత్వమునకు నా ద్వాదశి నమస్కారములు సమర్పిస్తూ ఈనాడు ఈ వేదాంత వైజ్ఞానిక ఉపన్యాసముల మహాసభకు కర్ణాటక సేవా సమాఖ్య రాష్ట్ర అధ్యక్షులుగా ఉన్నటువంటి మఠం శ్రీ రవిచంద్ర గారు వారికి నా హృదయపూర్వక ద్వాదశి నమస్కారం తెలియజేస్తూ మరి అమ్మగారు పూర్ణాంబ రత్నమ్మ గారికి నా ద్వాదశి నమస్కారం తెలియజేస్తూ నిరంజనానంద రామకృష్ణయ్య గారు ఎరుగాకైతే ఎరుకలయ్య నాయుడు గారు మా పూర్ణానంద వెంకటేశ్వరయ్య గారు మన నారాయణగిరి పూర్ణానంద గోపాలయ్య గారు మరి మా చిక్కులాపురం రామచంద్రారెడ్డి గారు నిరహంకారమూర్తి నారాయణ స్వామి గారు మా చంద్రశేఖర గారు కొప్పంపల్లి రామప్ప గారు ఈశ్వరయ్య గారు మా కృష్ణప్ప గారు అమలానంద వెంకటేశ్వరయ్య గారు దీక్షానామం నుండి ప్రతి ఒక్కరికి పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ మరి శ్రోత్రియ బ్రహ్మ జిజ్ఞాసులైన ఆత్మీయ గురుబంధుజనులైన ఇప్పుడు బ్రహ్మ జిజ్ఞాసులు అని ఎందుకంటామంటే మనం సాధన సంపత్తిని సమకూర్చుకొని ఈ సాధన సంపత్తిలో 4ను సమకూర్చుకున్న తర్వాత అటు పిమ్మట బ్రహ్మమును గురించి జిజ్ఞాస చేస్తుంది. ఆదాతో బ్రహ్మ జిజ్ఞాస అటుపైన సాధన సంపత్తిని సమకూర్చుకున్న తర్వాత బ్రహ్మ జిజ్ఞాస చేస్తారు. అట్లా బ్రహ్మ జిజ్ఞాస చేసేటటువంటి శ్రోత్రియ బ్రహ్మ జిజ్ఞాసులైన మీ అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారములు తెలియజేస్తూ ఎందుకంటే అందరూ కూడా చిత్తశుద్ధి కలిగి వినేటటువంటి వాడు లక్ష్యసిద్ధి చేయాలన్నప్పుడు మనకేముండాలి? చిత్తశుద్ధి ఉండాలి. చిత్తశుద్ధి మరి బాగా ఈ బోధన ఆకలింపు చేసుకోవాలి. ఈ విధంగా మరి ఈనాడు ఇక్కడ 3 గురువులకు అవతరించినారు. సాంప్రదాయంలో గురువులు అవతరించినారు. మరి గురుడు గురుని స్థానాన్ని గుర్తెరగాలి, శిష్యుడు శిష్య స్థానాన్ని గుర్తెరగాలి. ఇది గురు శిష్య న్యాయం. మన కళ్ళ పద్యాలలో ఎట్లా ఉంటుందంటే అట్లా ఉంటుంది. ఎప్పుడు అధికారం ఇచ్చినాడు? కంద పద్యాలలో గురువు అధికారం శిష్యుడికి ఎప్పుడు ఇచ్చినాడు అన్నప్పుడు బోధ గురువు దగ్గరికి పోయి శిష్యుడు 4 శుశ్రూషలు చేస్తూ మరి గురువు గారి దగ్గర బోధ వింటూ ఎంతో కాలం బోధను బాగా నేర్చిన తర్వాత ఎంత బోధ చెప్తాడు కంద పద్యాలు చెప్పిన ఆయన ఇంకా లాస్ట్కి ఏం చెప్తాడు? అందరి మాటలు గురికేందుకు నా మాటను నమ్ము మీదే చాలు, ఆ ఎందరు లేనట్టి బయలున అందును నీవేమి నిరిగి అడిగిక సరిరా. ఇంకా అందరి మాటలకు వరదరా ఈ పరిపూర్ణం ఇప్పుడు అద్వైతం ఒకటి తగిలినాడు అనుకోవి, అయ్యో అది ఏమీ ఉపనామ క్రియలు ఏమీ లేనటువంటిది, ఇదంతా కానటువంటిది అది కాదు. తిరిగి ఇదిగో బ్రహ్మం అంటే నీవే బ్రహ్మంగా ఉండాలి, మరి నీవు మాయగా ఉండి నీకు అతీతమైనటువంటిది బ్రహ్మమని అట్లా కాదని మళ్ళీ ఈయనకి విద్యాబలం లేకపోతే అట్లా అద్వైతులు సహవాస దోషం వల్ల అందుకే సహవాసం అరయము తగుదాన్ని నీవు బ్రహ్మంగా అటువంటి విద్య నీకెందుకని చెప్పి ఆ అందరి మాటలు మళ్ళీ నేను బ్రహ్మము అని గురిచేవెందుకు, నా మాటలు నమ్ము మీదే చాలు, ఇదే బ్రహ్మ. ఆయన బ్రహ్మను లేక కలిగిన బ్రహ్మను నేనేంటి మాయ ప్రబల జగం పోయి బ్రహ్మను కలిగి తానే కూడా బ్రహ్మను అనే మాయకు పని బ్రహ్మను సుమీని రాత్రి తెలుపుకున్నాను మనం. మరి అట్లా వరుకుంటా నా మాటలు నమ్ము మీదే చాలు, ఆ ఎందరూ లేనట్టు అంటే నేను బ్రహ్మమని ఆది శంకరాచార్యులు పరంపర వరుసగా
ఎంతమంది అయితే ఉన్నారు ఆ అందరూ లేరు ఆ బయలులో. అందులో నీవేమి నెరిగి, అందులో నీవు లేవు నేను లేవు. ఇదిరా బోధ, ఇదిరా బ్రహ్మము. అందులో నీవేమి నెరిగి ఎరిగిత సరిరా. ఇది ఆయన కొడుకు బోధ, ఇట్లా ఉండాలి అని చెబుతానే ఆ శిష్యుడు నా వరకు కష్టపడితే మీకై మీ ఇటకు వచ్చి మేము పొగడుట కాపోదరేష లోపండు ఆ కార్యము నా తరంలో యజల మనస్క. స్వామి ఇది రెండర్థాలు. నా వరకు కష్టపడి శిష్యుని కొరకు గురువు ఎప్పుడు కష్టపడాల్సింది. గురువు తనకు తానుగా కల్పించుకొని రావాలి శిష్యుల దగ్గర. శిష్యుడు ఉద్యోగము, సేద్యము, వ్యాపారము, ఈ సంసార వ్యవహారాలలో మరి పోలేడు. గురువు దగ్గర కార్యక్రమాల్లో పాల్గొనలేడు. మంచి జ్ఞాని, తెలివైనటువంటి వాడే. మలినమంతా తీసేస్తే రాయి రత్నమైనట్లు శిష్యుడు ఆ విధంగానే ఈ సంసార వ్యవహారం అంతా తీసి బోధిస్తే రకంలాగా పైకి వచ్చేవాడు. అందుకు గురుడు కల్పించుకొని, అందుకే మనకు గురు శిష్య ఉభయ లక్షణంలో మొదటి గ్రంథార్థం ఏమని వెంకటేశ్వరయ్య, హృదయ గ్రంథి విడుటకై సదయత ఈ బోధ తరపు జనదా గురుడై. గురువు గణంతులు కల్పించుకొని హృదయ గ్రంథి అంటే అన్ని ముడిపెట్టుకొని ఉండేటటువంటి నేననే ఈ అహం పదార్థమైనటువంటి ఎరుక. నేను ఎరుకందు ఇన్ని నివిడమై ఉండు, భయమును కనుక నిలవలేకుండా ఈ నేననే అహం పదార్థంలో మొత్తం టోటల్ మనకు పంచకోశాలలో మనోమయ కోశం ఉంది కదా, దాని నిండుకే కదా ఇదంతా నిండి ఉండేది. నేను ఎరుకందు ఇన్ని నివిడమైన మనోరూపమైనటువంటి ఎరుకందు ఈ విశ్వం అంతా అష్టపాశాలు 96 తత్వాలు ఇందులో నిండి ఉన్నాయి. దాన్ని విడిపించే వరకు గురువు గణంతులు దాన్ని కల్పించుకొని జనదా గురుడై. మరి శిష్యుడు ఎట్లుండాలి? వదలక చిత్తంలో గురువు పదయుగళము దలుపవలదే భక్తుడైనప్పుడు నా గురువు ఎప్పుడు వస్తాడు, నేను పోలేకుండా ఉన్న ఈ వ్యవహారాలలో నా గురువు ఎట్లా, ఆ గురువు యొక్క రాకకు ఎట్లా ఎదురు చూస్తుంటాడు. వదలక చిత్తములో గురు పదయుగళము దలుపవలదే. గురువు పాదములు ఉండాలి. గురువు చెప్పిన పదములు యుగములు అంటే ద్వాదశి షోడశి మంత్రాలను రాత్రి బవళ్ళు మరవకుండా ఉండాలి. ఇది గురు శిష్య యొక్క న్యాయం. ఈ విధంగా గురు శిష్యుల యొక్క న్యాయం చేత ఈ బోధన ముందుకు తీసుకోవాలి. ఇది సాధనల పైన ఆధారపడి ఉండేది కాదు, అష్టాంగ యోగాల పైన ఆధారపడేది కాదు, పంచముద్రల వల్ల సాధించేది కాదు. ఈ గురు బోధకు పునాది గురుభక్తి. ఆ గురుభక్తిని ఎట్లా చెప్పుతాడో కృష్ణ ప్రభు 19 సంవత్సరాల తర్వాత కందార్థాలు రాసిన 19 సంవత్సరాలకు కంద పద్యాలు రాసి అందులో 140 పద్యాలనే బోధ చెప్పి తక్కిన పద్యాలన్నీ మరి శిష్యునికి భక్తి, ఈ సంఘంలో ఈ ప్రపంచంలో ఎలా జీవించాలో ఇవన్నీ బోధిస్తారు. వీళ్ళు మన వాళ్ళు ఇప్పుడు గురువుగా అవతరించినప్పుడు మాట్లాడమన్నప్పుడు, అయ్యా నేను శిష్యుడిగానే తరించాలని మీ దగ్గరికి వచ్చినాను. 100 మంది గురువులకు సేవ చేయొచ్చు, శిష్యుడు కావచ్చు. ఒక శిష్యుడికి గురువు అయితే ఎంత బరువు ఉంటుందో అధ్యక్షుడు చెప్పినట్లు ఎంత ఉంటుందో అట్లాంటిది మరి నేను గురు రూపాన్ని ధరించి ఈ భారాన్ని మోయగలనా? అటువంటిది నా పైన నీవు గురువు ఇదిగోనైనా నీకు అధికారం ఇస్తానంటే వద్దనవు. నాకు ఈ స్వామిని అడగకూడదు. ఇలా మన బిడ్డ మనకు పెళ్లి చేయమని అడుగుతుందా, నాయన నాకు పెళ్లి చేయి, భర్త కావాలని అడుగుతుందా? ఎవరు గమనించేస్తారు? తల్లిదండ్రులు గమనించేస్తారు. ఆ విధంగా గురువు గారు గమనించి ఇస్తారు. ఆ విధంగా ఇచ్చినటువంటిది అధికారము వద్దనకూడదు. ఆ అధికారం నేను ఇదిగో మీరు ఏ నమ్మకం పెట్టి నా పైన ఇచ్చినారు దాన్ని గురుదయ బాధ్యత, అది గురుదయ బాధ్యత. ఇప్పుడు గురువు రుణం తీరేది. మనం పట్టు వస్త్రాలు పెట్టు, బంగారు ఆభరణాలు పెట్టు, మనం భోజనాలు పెట్టు, భూములు ఇచ్చో, ధనధాన్యాలు ఇచ్చో గురువును రుణం తీరదు. ఎప్పుడు గురువు రుణం తీరుతుంది? ఎప్పుడైతే గురువు గారు ఇలా చదువు సాధిస్తాడో అప్పుడు శిష్యుడు ప్రయోజకుడై ఆ గురువు గారి యొక్క బోధను అంతా కాకుండా ప్రచారం చేసి శిష్యులను చేసి ఈ విధంగా చేసినప్పుడు గురువు రుణం తీరు. అట్లా మీ గురువు రుణం నేను తీరుస్తాను. సాంప్రదాయానికి దెబ్బ తగలకుండా, జెండా పాటలో మాట కదా, త్రికరణ శుద్ధికి దెబ్బ తగలకుండా, ముక్తి ముక్తి క్రియల పూర్ణ యోగం లోక సేవకు దీక్ష గైబల్యం చేయవచ్చు. ఎత్తండి పరిపూర్ణ జెండా, మినుముంట ఎత్తండి అని చెప్పాను. ఆ విధంగా ఈ లోక సేవకు దీక్ష గైబల్యం నేను చేస్తాను స్వామి. మరి తప్పకుండా మీ ఆజ్ఞను మేరకుండా మరి నేను ఈ బోధన ప్రచారం చేస్తానని మనకు రాజకీయ నాయకులు ఉన్నారు తెలుస్తాను. ముఖ్యమంత్రి, మంత్రులు, ఎమ్మెల్యేలను ప్రమాణ స్వీకారం చేపిస్తాను. ప్రమాణ స్వీకారం చేస్తాను. ఏం మాట్లాడతారు వాళ్ళు? చెప్పిస్తారు బయట. నేను ఆ పదవికి న్యాయం చేస్తాను, దానికి నేను ద్రోహం చేయను, నేను ఇట్లా చేస్తాను అట్లా చేస్తాను, ఎన్నెన్నో ప్రమాణాలు చేస్తారు వాళ్ళు. మన అట్లా ప్రమాణం కాదు కదా, త్రికరణ శుద్ధిగా చేసినట్టు ఆ విధంగా నేను చేస్తానని మీరందరూ కూడా గురువుగా అవతరించినటువంటి వాళ్ళు ఇది గురుతర బాధ్యతను హృదయంలో ఉంచుకొని బోధకు ఎక్కువ సేవ చేసి మరి బోధను నేర్చి ఆ బోధను మరి నన్ను ఆశ్రయించిన శిష్యులకు, మిమ్మల్ని ఆశ్రయించిన శిష్యులకు ఈ బోధ చెప్పగల సమర్థుడని
జన మందారులో పోయి భక్త జన మందారులో పోయి వర్ధిల్లాలని అక్కడ పెట్టినారు కదా అందులో. ఈ విధంగా ఈ సాంప్రదాయాన్ని పరిపూర్ణము ఎరుక వేరు చేసి ఆ పరిపూర్ణంలో ఈ ఎరుక లేదని పరిపూర్ణంలో ఎరుక పుట్టినదా అని ఒక ప్రశ్న వేస్తాడు వద్ది భూమా. పరిపూర్ణంలో ఎరుక పుట్టినదా, పరిపూర్ణంకు ఎరుకకు సంబంధం ఉన్నదా, పరిపూర్ణం ఎరుగగలదు, ఇట్లా ప్రశ్నలు ఉంటాయి. ఇవన్నీ బాగా చక్కగా అర్థం చేసుకొని ఈ సాంప్రదాయాన్ని ముందుకు తీసుకొని పోయి మరి మన మీ గురుమాత ఉన్నారు కదా రత్నమ్మ గారు, ఆమె ఉన్నట్టే మీరు ప్రయోజకులై అందరినీ సంతోష పెట్టాలని ఆశీర్వదిస్తూ వారికి ఆ విధంగా సద్గురుమూర్తి అటువంటి యొక్క బలాన్ని ఇవ్వాలని మనందరం కూడా వారి ముందు గురువుగా అవతరించిన సంప్రదాయంలో అందరి ఆశీర్వాదం అట్లనే ఉండాలని ఇంతవరకు మీ అందరూ శ్రద్ధగా వినినందుకు మీకు మరి ఒకసారి నా హృదయపూర్వక నమస్కారం చేస్తూ మరి అందరికీ ఇంతవరకు అధ్యక్షుడు నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మరి ఒకసారి నమస్కరిస్తూ జయ బోలో శ్రీ గురు భక్త్యానంద సేనప్ప సద్గురు ప్రభు మహారాజుకి దీక్షిత సాంప్రదాయానికి గురుదేవ నాకు వచ్చి నా ఆంక్షలు నా కష్టాలు నా నమ్మే సంశయాలు అన్ని తీరిస్తే మీరు అనేసి పొగుతున్నాడు శిష్యుడు గురువు గారిని. అప్పుడు ఏం చెప్తున్నాడు, కాకోదరేశుడు పండాకార్యం నాదరే మాచల మనస్క శిష్యుడు అంటున్నాడు. కాకి వలె నాగబాం పడి ఎట్లుంటుంది, కాకి ఎదరం కాకి ఎట్లుంటుందో అట్లా కాకి కాకోదరేశుడు పండాకార్యం గురుదేవ 2004 గర్భీకర స్వామి కూడా మేము పోవడే కోసము కాదు. నేనెంత వాడు అంటే ఆదిశేషుడికి ఎన్ని తలలమ్మా, 1000 తలలు. ఆదిశేషుడు అంటే 1000 శిరస్సులతో ఉంటాడు కదా, డబ్బులు ఉంటుంది నేలకి. అట్లాంటి 2004 కంటే గర్భీకర స్వామికి మేము ఒకరోడికి కోసము నానెంత వాడుతున్నాడు. మళ్ళీ కథ పది రాస్తాడు, తల్లి మీ తండ్రి మీ తాత వల్ల ఇట్లా అంటాడు. అప్పుడు గురువు గారు పోయి తీసుకోదంతా వద్దురా, నేను చెప్పినాను నన్ను నేను పొగడమని చెప్పలా, నేను నీకేం అర్థమైంది, నేను చెప్పినా నీకేం అర్థమైంది అది చెప్పు అన్నాడు. అప్పుడు ఆయన ఏ మొదలు లేని మేనను నా ముచ్చట స్వప్నమనొచ్చు నమ్మదగు సుమి గురుదేవ, నేను మొదలు లేని మేను, నేను మొదలు పుట్టనే లేదు. చూడు గురువు దగ్గర బాగా గిరీటి వద్ద బాగా వానికి దృఢమై శాసనవాక్యంగా మిగిలిపోవాలా, నేను పుట్టనే లేదు, నేను దృఢమై నేను మొదలు లేని మేను, ఈ మేను మొదలు లేదు. నా ముచ్చట స్వప్నం నుంచి పరిగించింది అంటే నా ముచ్చట స్వప్నమే ఇది, ఈ జగరతాన్ని నిజం అనుకుంటున్నాను గురుదేవ, నేను పుట్టనే లేదు అని అంటున్నాడు. చూడు ఆయన నాని రమ్మని బొమ్మని తానదు సుమి బట్ట భయలు నాకైనే తనువులు జగమును కైకొని చెనగించుట చెనుడు నాకు సహజము తండ్రి అంటున్నాడు శిష్యుడు. గురుగారు చెప్తున్నాడు, గురుదేవ ఈ పట్టపై నన్ను రమ్మని పొమ్మని చెప్పలేదయ్యా, ఈ పట్టపై ఎప్పుడు నన్ను రమ్మని దానికి ఏ గురువులే నన్ను రమ్మని చెప్పలేదు, నాకై నేనే నన్ను ఒక రమ్మని చెప్పలేదు, కర్త లేని దీనికి నాకై నేనే ఈ తనువులు ఈ జగత్తుని అన్ని ఎక్కువ ఈ సంసారాన్ని అంతా ఎక్కువ పెట్టుకునే నేను గురుదేవ. ఇప్పుడు నేను పోయేటప్పుడు కూడా ఈ పొమ్మని చెప్పు రమ్మని చెప్పు అట్లా వచ్చినా గురుదేవ. తనువుకు నాకు నువ్వు వేరని అనకూడదు, ఎట్లా వనవర్తము పనులన్నీ తనువులే లేక చేయక వసిమగారు కావాలి స్వామి అంటున్నాడు శిష్యుడు. గురుదేవ ఈ తనువు నేను రెండు వేరు కాదు, రెండు ఒకటే. అద్వైత విషయంలో విచారం పెట్టిస్తాం దీన్ని మనం ఎక్కడ ఇప్పుడు అప్పుడే మనకి సత్యనారాయణ గారు చెప్పి నిద్రపోతాడు, సత్యనారాయణ నిద్రలేము అప్పుడే కనుక ఆయన ఒక ఏం చెప్పినాడు, ఆయన భద్రాద్రి పద్ధతి చెప్పాడు ఆయన ప్రజ్ఞాన బ్రహ్మంలో. చూడు శరీరం వేరు కాదు, ఇంకా నేను అవన్నీ చెప్పుకుంటే రావాలి విడదీసుకుంటూ వచ్చిన లాస్ట్కి ఇది పోయిన శరీరం నేను పోయిన శరీరం ఏమి ఉంటుందా, పోయి మంటలో పడా సరే 4 గంటల 3 గంటల మంటలో కాల్ చెప్పుకుంటూ జరుగుతుంది. మరి ఇది పోయిన నేను ఉంటాను ఒక భ్రమ, నేను పోయిన ఇది ఉంటుంది ఒక భ్రమ. అందుకు గురుదేవ రెండు ఒకటే, ఇది లేకుండా అది పనిచేయి, ఇది లేకుండా అది లేకుండా ఇది పనిచేయి, రెండు ఒకటే. ఇది ఉంటే చూడు నేనుంటే మెయిన్ ఉంటుంది, మెయిన్ ఉంటే నేను ఉంటుంది గురుదేవ, రెండు ఉంటే వ్యవహారం చేస్తున్నాను గురుదేవ. ఇదిరా పోదా, ఇది కదరా పోదా. అందుకని లేకుండా పడితే అప్పుడు కొన్ని పద్యాలు ఒక్క చెప్తాడు శిష్యుడు లాస్ట్ లో. అవన్నీ మనం టైం అని చెప్పుకుందాము, ఎందుకంటే పెద్దలు చాలా మంది ఉన్నారు కాబట్టి చాలా టైం కూడా సమయం తక్కువ ఉండాలి కాబట్టి సమయాన్ని దృష్టిలో పెట్టుకుని పెద్దలంతా కూడా తక్కువ సమయంలో మంచి విలువైన పోదా చెప్పాలి. జీవితముల సగభాగం నిత్తులకే సరిపోవు, నీయన సగభాగం చిత్తశుద్ధి లేకపోవు. అతి నిద్రాలోలుడు తెలివి లేని మూర్ఖుడు పరమార్థం కానలేక వ్యక్తంగా చెడతాడు. మత్తు వదలరా నిద్దుల మత్తు వదలరా, ఆ మత్తులోన పడితే కమ్మత్తుగా చిత్తవుదురా. కమ్మత్తుగా బాగుంది బాగుంది సగభాగం మీద రైట్ అయిపోతుంది, సగం మీద జీవితంలో నువ్వేం రాయిస్తే 50 లెక్క ఉంది, నువ్వేం లేదలే అనుకుంటే కూడా ఇంకా మిగిలింది ఏమిటి ఆ కాల భాగంలో వచ్చేసరికి దిద్దేకి కొంచెం కూర్చుంది. వీళ్ళు ఎట్లా అంటే ఇట్లా అజ్ఞానంతో ఆయన పట్ల ఏ పట్ల సమావేశం చేపట్టాలంటే విచారించమా ఇక పెట్టులేమా ఇది ఇల్లు పుట్టింది నెల పెద్ద ఎవరు బాగుంటుంది బాగుందా ఇప్పుడు సుఖంగా ఉందా ఇట్లా కుదురు ఇట్లా మాట్లాడు కదా ఇట్లా అయిపోతుంది. అదే ఆ సగభాగం ఇట్లా ఉంది.
కాబట్టి మనం నాకు బాగుందా నిద్ర పక్క పెట్టాలి. ఇప్పుడు నిద్ర వెళ్ళింది వాళ్ళు గురి కలగలి గురి మేక కదా. కాబట్టి అక్కడ కూడా మనం తెలియజేస్తూ ఇప్పుడు ముందుగా మన గురుగోపేంద్ర శ్రీనివాస స్వామి గారు మాకు దాదాపు 26 సంవత్సరాల పరిచయం నాకు. అంటే 23 సంవత్సరాలప్పుడు మా తల్లి గారికి మా ఊళ్ళో వచ్చే కార్యం చేస్తుంది ఆరాధన కార్యక్రమం, ఫస్ట్ కార్యక్రమం మా తల్లి గారికి. అప్పుడు హనుమంత స్వామి, మన మనస్వామి, ములబాగ కృష్ణ స్వామి వీళ్ళంతా కేజీ చెప్తామండి, వీళ్ళు దాని చేస్తామండి కదా. అప్పుడు గుడ్డల ఫ్యాక్టరీ బియ్యం గమల ఫ్యాక్టరీ చేస్తామండి. ఆడికి పోతే కాకిస్తాను అప్పుడు 23 మాట నాకు వచ్చి 10 రోజులు అయినా అన్నీ శిష్యులకు వెళ్ళాలి కడసేపు చెప్పుకుని రోజు ఇప్పుడు చెప్పలే అట్లా అట్లా ఆయన అటువంటి వాయి గురు స్థానానికి. కాబట్టి మీ శిష్యులు అక్కడ ఉండాలి నాకు బాగా అనుభవం ఉంది కాబట్టి అట్లా అప్పుడు అందరూ ఉండి సుందామ సుభాచార్య స్వామి, హనుమంత స్వామి అందరూ వచ్చింది కార్యానికి, మన హనుమంత స్వామి అంతా వచ్చింది ఆ కార్యానికి. కోళ్ళు వెళ్ళి వస్తాం రాజమ్మ అంతా వచ్చింది 50 గురువులు చేయండి. అప్పుడు మా ఇంటికి కూడా పంచాయతీ జరిగింది, ఏదో పంచాయతీ దీని రాజకీయం గురించి కదా. అంత అయినాయి ఉన్నాయి. రోజు ఎట్లా అంటే మా కార్యక్రమానికి నేను గురైనప్పుడు ఏటవాగిన పూజ జరిగింది. ఏటవాగిలో చింతామణి శివాచార్య వట్టపల్లి నారాయణ స్వామి మన స్వామితో ఉంటాడు పూజకి పోయి వాళ్ళు ఆహ్వానిస్తారు పూజకి రమ్మని. అయినా మేము పూజ కావాలంటే ఇంకా అధికారం సంతం పెట్టాలంటే మేము కొంచెం వెళ్తాము చెప్తామన్నా ఆ రోజే అడిగి చూస్తా నన్నే శివాచార్య స్వామి బిందు మధ్య గురువు శిష్యం కృష్ణ రాష్ట్రాంత బోధనం ద్వాదశి షోడశి మొత్తం చెప్తే సంగ్రహిత అని ఏం చెప్పుకున్నా ఫస్ట్ విషయం. అట్లా అడిగి కొంతమంది ప్రజలు చేసి చెప్పి సార్ వచ్చాను అనుకో ఎట్లాంటి మన ఆరోగ్య స్వామి వీళ్ళు అడిగా అయినా నేను సంబంధించడానికి సమాధానం చెప్పాలని పెట్టినాను. అంటే వచ్చి సభ అయితే గమనం చెప్పేస్తాం. సభ ఎట్లా అంటే అడిగి పడుకోవా పడి పోయింది బాధ అయిపోయింది. మనం ముందు విచారించాలి, ముందు విచారించి తెలిసిన చేతి కొంతమంది వచ్చింది అని 4 గంటలు పెట్టేస్తాను. రాక ముందు అభ్యర్థి చేయించి నేర్చుకోవాలప్ప చేయాలని అని చెప్తాం. అది గొప్పది. ఎట్లా అంటే నువ్వు మనం కట్టాలా నువ్వు కట్టేస్తాలా తెలుసుకోవాలా తెలియజేయాలా కదా. కాబట్టి ఆ శక్తి మనం సంపాదించుకోవాలా. ఒకసారి ఏమైందంటే తల్లు వాళ్ళు కుమ్మూరు పక్కన పచ్చపల్లి గ్రామంలో అంత పక్క కుమ్మిడి అవ్వదు సుబ్బారాయ స్వామి అధ్యక్షుడు. మేమంతా కొంచెం నేర్చుకోవడం ఒకటి ఆయనకి ఏమిటంటే ఆయన గురువు అయ్యే వాళ్ళు చెప్పేవాళ్ళు ముందు నీ యొక్క నిజంగా దీక్షనామం శ్లోకము ఆ శ్లోకం చెప్పి అర్థం చెప్పి చెప్పకుండా వేసుకుంటాయి. దీక్షనామం శ్లోకం చెప్పి అర్థం చెప్పి ఇప్పుడు ఆయన చెప్పాలి స్వామి ఈ శ్లోకం పెట్టి అప్పుడు ఎక్కడ చెప్పింది ఇంకా ఆ శ్లోకం తల్లి ఎక్కడ చెప్పింది ఇంకా చెప్పరా అంత తప్ప ఏమన్నా సలహాస్తారని ఫుల్ మన అది దళిత స్వామి స్వామి ఇంకోటి స్వామి నాకు ఇస్తున్నారు ఇవాళ స్వామి అధికారం స్వామి ఏ స్వామి అధికారం మీదే కదా ఆ రోజు అప్పుడు అధికారం విషయం మీదే అడిగేది మీదే స్వామి అధికారం విషయం మీదే అప్పుడు విచారించాలా అడిగేది ఎట్లా అంటే ఏమంటే మాకే విశ్వాసం చెప్పారు. అయినా పిల్లలు పవన్ గారు కొడుకు పెళ్లి చేసి బాధపడతారని పెళ్లి చేసి బాధపడతారు పెళ్లి చేస్తే మళ్ళీ ఇట్లా చేసేవానే అప్పుడు పవన్ పెళ్లి చేసి బాధపడతారు పెళ్లి చేసి కదా వాళ్ళు బాధపడతాయి కదా భయభక్తులతో స్వామి దగ్గర తెలుసుకోకపోతే పని అయినా తెలుసుకోవాలా అని మనం తెలుసుకోవాలి బాధ్యత తెలుసుకొని చెప్పేది మా బాధ్యత అని అనుకుంటే చెప్పలే వాళ్ళు అసలే ప్రధాన వాక్యంలో అట్లా పెట్టుకోవాలి. కాబట్టి ఆ విధంగా ఉంది. కాబట్టి మనమంతా కూడా తెలియజే గొప్పం కాదు తెలిసే గొప్పం తెలుసుకోవాలి తెలియదాన్ని తెలియజేయాలా అనే మన వాటి సభన ఉండాలి నేర్చుకోవాలనే సభలు ఉంటే నేర్చుకోవచ్చు. కాబట్టి ఆయనకి మహిళకి సారి నమస్కరిస్తూ సభాధ్యక్షులు మా ఆర్పీ సోదరుడు గణేశ్వర గారికి ఇంకో సోదరుడు మా సోదరుడికి స్వామికి ప్రతి ఒక్కరికి గురువులకి గుర్తు నమస్కారం తెలుసుకుంటూ ఈరోజు పథకాయితే దంపతులు ముగ్గురికి గురులైనా కాబట్టి వారికి సద్గుమూర్తి అక్కడ జ్ఞానాన్ని ప్రసాదించాలని మనసాబాత పేర్కొంటూ ఆస్వాదించుకుంటూ ఈరోజు మనం ఎంతో గొప్పదినము మరిసారి సమావేశంలో నేను చెప్పాలా అని మా కోరిక నేర్చుకోవాలి తెలుసుకుంటే చెప్పాలి పదార్థం కానీ పద్యం కానీ నేర్చుకోవాలి తప్పే ఉంది అట్లా నేర్చుకోవాలని తెలియజేసుకుంటూ ఎందుకంటే ముందుగా మనము మంత్రము మంత్రార్థము మంత్రైక్యము స్వానుభవం పొందాలి. ఫస్ట్ మంత్రము మంత్రార్థము మంత్రార్థం అంటే ఇప్పుడు ముక్కులు బాగా అంటావాలా ఎప్పుడు మందియా మంత్రమే కదా ఇప్పుడు మంత్రానికి అర్థం ఆ స్వామి అయినా ద్వాదశి అంటే ఏమి స్వామి స్వామి ఈ మొత్తం ఏం లేదు మంత్రమే కదా కలిపి కదా మంత్రం కదా మంత్రార్థం ఏమి అదే చూపిస్తాను మంత్రము ఇట్లా మంత్రము మంత్రార్థము మంత్రైక్యము స్వానుభవము అనుభవం ఉన్నా నీకు ఇది వచ్చిన లెక్క. అందుకు మనము గురువుని ధ్యానించాలా వాక్యాన్ని పూజ చేయాలి. ఏమంటాడు ధ్యానమూలం గురువు మూర్తి పూజామూలం గురువు పదం పాదం కాదు గురువు పదం
పదానికి పూజ దేవుడు గట్టిగా పూజ ప్రస్తాము ఇంకా దయచేసి పూజ చేసుకుని పదం ఇక్కడ పూజ పెట్టే వాక్యమో అబద్ధం ఉండాలా ఆ పదానికి పూజ చేయాలా ధ్యాన మూలం గురువర్మూర్తి పూజ మూలం గురువు పదం చేస్తే మంత్ర మూలం గురువు వాక్యాన్ని చెప్పిస్తాము అంటే ముక్తి మూలం గురువు వాళ్ళ ముక్తి మనకి ఏ మంత్రం జరిగితే అక్కడ వస్తుంది కాబట్టి అది చేయడం అందుకు ముందు మనకు గురు శిష్యుని మనం విచారించాలి ఎట్లా చెప్తారు గురువు ఆశ లేని గురువు కావాలట ఎట్లా గురువు కావాలా ఆశ లేని గురువు శిష్యుడు కన్నా అరలేని శిష్యుడు అర్థమేమి ఆశ అంటే ఏమంటే డబ్బు ఆస్తి కాదు ఆశ అంటే ఒక్కసారి విచారించి ఇది అబద్ధమని ఇది పోషిందని లేదని దాన్ని వదిలేంటాడో అటువంటి గురి కావాలి సరే ఇది రమ ఇది లేనిది ఒక్కసారి దాని విన్న తర్వాత దాన్ని ఆయన చూడగలగా మరి ఉంది ఆయన సరిపో ఎట్లా ఏమైందంటే మనము మంచి పదార్థాలు భోజనం చేసి పిల్లలు భోజనం చేసి కక్కేస్తాం కక్కిన తర్వాత రాయిస్తాం కానీ ఇలా పూజ చేస్తుంది ఆ దేవుడు ఈ దేవుడు ముక్కుబడిలో బాగా వేసింది బాగా భోజనం చేస్తుంది నాలో బాగా చేసింది చేసి కక్కేసింది మళ్ళీ భోజనం చేస్తావా భోజనం చేస్తే ఎవరు లేక దైవం భోజనం చేస్తావా ఎవరు భోజనం చేస్తుందా స్వాగమా ఇందు మాట కదా సురకం అనుకున్నాం అంతా వచ్చే మొదలే అంటే నువ్వు అసమాధుని ఒక్కసారి చదివిన తరువాత ఆలోచించవద్దు అటువంటి గురువు కావాలి కదా చెప్పేది అన్ని మాటలే గురువు మంచి మాటలే చేసేది ఇప్పుడు ఎట్లా మనక గురికి పోయేది మాకు వేసేదే పోయేది అదే లేదు మనక ఆ మాట చెప్పేసి కదా అట్లా ఎట్లా అంటే ఆ ఊరిలో హరిదాసు ఉన్నట్ట హరిదాసు బాగా చేసేవాడు హరిదాసు ఆయనకి ముగ్గురు స్నేహితులు అయింది ఎందుకు హరిదాసు అయినా ఈరోజు మా ఊళ్ళో కట్ చేస్తాను చిన్న పల్లెది ఇది కావాలంట ఎవరు పిలిచింది పిలిచింది వస్తా పక్కన సంతకం వేయి నాటుకోవాలి మంచి కోళ్ళు తీసుకొని కోడి గుజులు తెచ్చి భార్య తెచ్చి బాస్మతి బియ్యం కేజీ ఇచ్చి లేదా మేము ముగ్గురు కత్తేసి వస్తాము వచ్చి నువ్వు ఈ బాస్మతి బియ్యం వేసి ఈ నాటుకోళ్ళు బాగా కొట్టించి కొంచెం మసాలా వేసి కొంచెం ఫ్రై చేయి కొంచెం బిర్యానీ చేయి బయట ఎవరికి భార్యకి చెప్పి కథకి పోయిన రోజులకి వాళ్ళ భార్య పోయింది అగాల కథకి ఊరే కదా కొద్దిగా వెళ్ళామని కొద్దిగా మా భర్త ఎవరైతే వెళ్ళా కదా ఊళ్ళో కాబట్టి కొంచెం వినే చేయమా భార్య కొద్దిగా క్లాసు బాగా డ్రెస్ వేసుకొని కోసం చెప్తానంటే ఆయన ఏ ముఖ్యంగా అంటే కోళ్ళు భయపడదు ఏ భయపడదు గుళ్ళు భయపడదు ముఖ్యంగా దేవహింస చేయగలదు దేవహింస చేయగలదు అంట నా మూడు ఇప్పుడు కోళ్ళు తెచ్చినాడు బియ్యం తెచ్చినాడు ఇవన్నీ చేయమని తర్వాత చేయగలుగుతాడా చేయగలడు కాబట్టి నా భర్త వచ్చినాడేమో ఇక్కడ అదేంటే ఇంటికి వచ్చి కోళ్ళు ఇష్యూ అయ్యింది కోళ్ళు ఇప్పి వదిలేసింది కోళ్ళు మా ప్రసమానం చేసి ఉంటుంది వాళ్ళు వచ్చారు వస్తా కథ అయిపోయా ఏంటో వాసన రాలేదే ఏం వాసన బిర్యానీ వాసన ఏమంటే ఆయన వచ్చావు నువ్వు ఏం తిక్కరా నువ్వు ఏం తిక్కరా అని ఏం చెప్తున్నా తోడు భయపడదు మామూలు తినకూడదు చెప్తున్నాయంట చూసానా చెప్పింది ఊళ్ళో వాళ్ళకి చెప్పింది వాళ్ళకి ఊళ్ళో వాళ్ళకి కొనకాదు ఉన్నట అర్థంగా అర్థంగా చెప్పింది ఊళ్ళో వాళ్ళకి కానీ మనం కాదు అన్యాయంగా పోయా నాలుగు పోయా భూమి పోయా అన్నట్ట అట్లా చెప్పింది చేయాలి మనస వాచ కర్మ ఏమంటాము ఈ కర్మశుద్ధి మనం వాకాయ కర్మలో చేస్తే కదా చెప్పింది చేయాలా చేసిందే కర్మ అప్పుడే కదా అందుకు అక్కడ కాబట్టి అట్లా అట్లే కాదు అందుకే గురువు అయినా ఏమంటామంటే ఇట్లా గురు శిష్యుడు ఆయన కూడా శిష్యుడు ఏమంటాడు స్వామి నీవెంత కొట్టి తిట్టినా ఏమిటి చేవాడుగాడు నీ చరణము స్వామి సాగైనా పెళ్ళైనా నేను వచ్చేసినాను నా పెళ్ళి చేసి ఇంకే పెట్టుకో చంపేసి నీ పక్కన కూర్చో అంత పల్లె ఇవే నా దిక్కు అన్న మన శిష్యుడు గురువెట్లా గురువు ముద్దులైనను దురుతులు భక్తుల భక్తత్వమనది పాల్చేదురు ఎట్లా అంటే ఒక శిల్పి ముందర ఇంటికి తెచ్చి ఆ ముద్దే ఎన్ని ముద్దులు వేసిపోతే వాళ్ళ రైలు ఏంటి ఏం చేయాలంటే శ్రీకృష్ణుడ రాముడా శక్తి చేయాలంటే ఆడే బొమ్మ ఆడి చెప్తే వచ్చి వాళ్ళకి ఆ ముద్ద చేస్తాడు బాగా తీర్చి ముక్కు కూర్చుని వేసి అట్లా ముద్దు కూడా ఆడ ముద్దులు అని నేను ముద్దు కాబట్టి దించినట్టు ఆ శక్తి ఆ పద్ధతిపై అడగ పాంచాయతీలు చెప్పే గురువు అసిద్ధుడు ఇద్దరు ఉంటేనే అట్లా గురువుకి ఆశ కూడా శిష్యుడు కన్నా ఆడే శిష్యుడు అలాంటి ఏమి అలాంటి పరంగా నేను చెప్పుకుంటున్నాము ఓదాధికారము మరియు పీఠాధికారం పత్రము శ్రీధర్ శివరామ దీక్షిత తెలుగు పరంపరలకు గురుదేవులు పరంపర శ్రీ దక్షిణామూర్తి శ్రీమన్నారాయణ శ్రీ సూర్య భగవాన్ శ్రీ యాజ్ఞవల్క మహర్షి శ్రీ
జనక మహారాజు, శ్రీ సుఖమహర్షి, శ్రీ సాందీప మహర్షి, శ్రీకృష్ణ పరమాత్మ, శ్రీ అర్జున ఉద్ధవులు, శ్రీ బ్రహ్మానంద, శ్రీ రామానంద, శ్రీ జ్ఞానేశ్వర, శ్రీ సహజానంద, శ్రీ రామావధూత, శ్రీ అంబికా శ్రీయోగీంద్రులు, శ్రీ వేమన యోగి, శ్రీ వెంకయ్యార్యులు, వెంకయ్యార్యులు, శ్రీ శ్రీధర స్వామి, శ్రీ మధ్రామణుడు శివరామ దీక్షితులు, శ్రీ అప్పయ్య మంత్రి, శ్రీ పరశురామ సీతారామ స్వామి, శ్రీ భాగవత కృష్ణ దేశికులు, శ్రీ శంకరార్యులు, శ్రీ కీర్తన శంకర ప్రభువులు, శ్రీ వెంకటేశ్వర అవధూత స్వాములు, శ్రీ వేముల రామయ్యారులు, శ్రీ ఆడెపు రాజయోగయారులు, శ్రీ నాగయ్యారులు, శ్రీ వివేకానంద బండారు సుబ్బయ్యారులు, శ్రీ అద్వయానంద వెంకటరమణారులు, శ్రీ వీరి శిష్యులకు గురుగోపానంద శీలపాలులు, వీళ్ళైనటువంటి మా సత్యశులకు శ్రీ నిర్మలానంద కృష్ణారెడ్డి హారులు. వీరికి ఇదంతా కూడా బాగా వినాలి. రాసి ఇచ్చిన సాంప్రదాయ బోధాధికారము మరియు పీఠాధికార పత్రం ఏమనగా, వీరికి భక్తి, జ్ఞాన, వైరాగ్య, నియమ, నిష్టలు పరిశీలించి ధర్మోపదేశము, సాంఖ్య, తారక, అమనస్క, మహావాక్యములచే బ్రహ్మైక్య ఏకత్వములు తెలిపి ద్వాదశి, షోడశి మహామంత్రములచే పరిపూర్ణ ఎరుకలను తెలియజేసి పరిపూర్ణ పరభైరులను సూచన చేసి పంచదశి దృష్టాంతముచే ఎరుకను విడిచే విధానములు తెలిపి పరీక్షించి వీరి ఈ సంప్రదాయ ప్రబోధను భక్తులకు తెలియజేయుటందుగా తగిన అధికారము కలదని నిర్ణయించబడినది. వీరికి ఇప్పుడు మనకి ఈ రోజు క్రోధినామ సంవత్సరము శ్రావణ మాసము 14/8/2024 తేదీన గురు పూజ సమయం నందు దీక్షానామం వీరికి సుగుణాంబ రత్నమ్మ సమేత నిర్మలానంద కృష్ణారెడ్డి గారు దీక్షానామం పెద్దలచే పిలువబడినది. వీరికి భక్తులచే పిలువబడి ఈ సంప్రదాయ అభివృద్ధికి కృషి చేస్తూ భక్తజనం అంధారుడవై వర్ధిల్లాలని సంపూర్ణ అనుగ్రహంతో రాసి ఇచ్చిన సాంప్రదాయము మరియు బోధాధికారము మరియు పీఠాధికార పత్రమును పెద్దల సమక్షంలో అందజేస్తున్నాము. వీరికి పరంపర శ్లోకం వేదాంతాతీత పరిపూర్ణ ప్రబోధకం భక్తాభీష్ట ఫలప్రదం శ్రీ నిర్మలానంద కృష్ణారెడ్డి సద్గురుభ్యో నమో నమః. అదేవిధంగా మంగళార్తి శ్లోకము ఇంతనంతనరాక అంతటా నిండున్న పరిపూర్ణ బ్రహ్మమును శిష్యులకు తెలియజేసి జనన మరణములనడి జడుపు మాన్పిన శ్రీ నిర్మలానంద కృష్ణారెడ్డి ఆయులకును జయమంగళం నిత్య శుభమంగళం జయతు జయమంగళం మహోశుభమంగళం. అదేవిధంగా పరంపర మంగళార్తితో కూడా తీర్చాలి. మన పరంపర శ్లోకాలు మంగళార్తి తీర్చాలని ఒక పెద్దల సంవత్సరంలో వీరికి ఇవ్వబడుతున్నాం. అందరూ ఒప్పిక ఇవ్వబడుతున్నాం. అందరూ ఒప్పికే కదా ఇవ్వచ్చున. ఎందుకంటే మనకి నిజంగా గురుగోపానంద సీనపాయలు వాళ్ళు మామూలుగా ఈ పరంపరను చెంది ఇప్పటికి వాళ్ళు సంవత్సరం అయిన సందర్భంలో వాళ్ళు ముందుగానే చేరారంటే మనకి వీళ్ళు మనకి సత్యనారాయణ, గోపినాథ్, గోపాలకృష్ణ. కాబట్టి మనకు సంవత్సరం ముందే జరగాల్సిన కార్యక్రమం ఇది. కాబట్టి మనకి ఈ సంవత్సరంలో మొదటి వార్షికారాధన సందర్భంగా మాట్లాడుకున్నాం పెద్దలంతా. ఇప్పుడు అదే విధంగా ఇస్తున్నాము. కాబట్టి ఈ పెద్దలు కూడా అమ్మ మనకి రత్నమ్మ గారు వాళ్ళ కార్యక్రమాలు ఉంటే అదే పెద్దలు నిర్మలానంద స్వామి, పూర్ణానంద వెంకటేశ్వర స్వామి, నిరంజనానంద వెంకటేశ్వర స్వామి వీళ్ళందరూ కార్యక్రమాలు చేతి మీదుగా వీళ్ళకి ఇప్పిస్తున్నట్టు జరుగుతుంది. నాకు తీసుకొని పట్టుకోండి, అత్యంత పట్టుకున్నట్టు. వీళ్ళకి గురుదత్త అభయదానముల 17వ అధ్యాయంలో 3 కందార్థాలు ఉంటాయి. ఎలా వీళ్ళకి పెద్దల సంవత్సరంలో ఇప్పుడు తెలియజేస్తారు. పెద్దలైనటువంటి బోధాధికారము మరియు పీఠాధికార పత్రము వైరాగ్య నియమ నిష్టలు పరిశీలించి ధర్మోపదేశము చేసి సాంఖ్య, తారక, అమనస్క మహావాక్యములచే ఆత్మ బ్రహ్మ ఏకత్వం తెలిపి ద్వాదశి, షోడశి మహామంత్రములచే పరిపూర్ణ ఎరుకలను తెలియజేసి పరిపూర్ణ పరభైరులను సూచన చేసి పంచదశి దృష్టాంతముచే ఎరుకను విడిచే విధానమును తెలిపి పరిపాలనామీయుని బిరుదాంగ ఇవ్వబడినది. వీళ్ళు భక్తులచే పిలువబడచ్చు. ఈ దీక్షానామంతే భక్తులచే పిలువబడచ్చు. సంప్రదాయము అభివృద్ధికి కృషి చేసి భక్తజన మందారుడవై వర్ధిల్లాలని సంపూర్ణ అనుగ్రహంతో రాసి ఇచ్చిన సంప్రదాయము, బోధాధికారము మరియు పీఠాధికారం పత్రం ఇచ్చినాడు. ఇప్పటికీ పరంపర శ్లోకము సదసద్గ్రహిత సిద్ధాంతం పూర్ణ బ్రహ్మోపదేశిక శ్రీ బోధానంద ఈశ్వర సత్యనారాయణ సద్గురుభ్యో నమో నమః. అదేవిధంగా పరంపర శ్లోకం పరమపదం భైరవు ఈశ్వర సత్యనారాయణ ఆదిలకును జయమంగళం నిత్య శుభమంగళం జయపు జయమంగళం మహో శుభమంగళం. ఇప్పుడు మనకి అదేవిధంగా గురుకృపానంద గోపాలకృష్ణమూర్తి ఆర్యులు వీళ్ళకి శ్రీ అద్వయానంద వెంకటరమణ స్వాములకు శిష్య కార్యపత్రము, అదేవిధంగా దీక్షానామం ఈ రకంగా గురుకృపానంద పిలువబడుతుంది. రాసి ఇచ్చిన సంప్రదాయము, బోధాధికారము మరియు పీఠాధికార పత్రం ఏమనగా వీరికి భక్తి, జ్ఞాన, వైరాగ్య నియమ నిష్టలు పరిశీలించి
ధర్మోపదేశము చేసి సాంఖ్యతారక మనస్క మహావాక్యములచే ఆత్మ బ్రహ్మలు ఏకత్వము తెలిపి ద్వాదశి షోడశి మంత్రములచే పరిపూర్ణము ఎరుకలను తెలియజేసి పరిపూర్ణ పరభైరుడు సూచన చేసి వీళ్ళకి గురు పూజా సమయమునందు ఏమిస్తున్నారంటే వీళ్ళకి శ్రీ మాలతీ సమేత శ్రీ గురుకృపానంద కొండాయపాలకు గోపాలకృష్ణమూర్తి ఆరులని భక్తులచే పిలువబడుతూ సాంప్రదాయ అభివృద్ధికి కృషి చేస్తూ భక్తజన మందారుడవై వర్ధిల్లాలని సంపూర్ణ అనుగ్రహముతో రాసి ఇచ్చిన సాంప్రదాయ బోధాధికారం మరియు పీఠాధికారి పత్రం. వీరికి పరంపర శ్లోకము సిద్ధాచల పరంబోధి సూచనాభీష్ట ఫలప్రదం పరిపూర్ణ బోధోపదేశికం శ్రీ గురుకృపానంద గోపాలకృష్ణమూర్తార్య సద్గురుభ్యో నమో నమః. వీరికి పరంపర మంగళార్తి. భువిలోన అచల పరిపూర్ణమును నిర్విషిదముగ శిష్యులకు తెలియజేసి యోగ భ్రాంతిని బాపు శ్రీ గురుకృపానంద కొండాయపాలకు గోపాలకృష్ణమూర్తి ఆదిలకును జయమంగళం నిత్య శుభమంగళం జయతు జయమంగళం మహా శుభమంగళం. ఏమంటే వీరికి పదే ఎందుకు నేను చెప్తున్నాను ఏంటంటే వీరికి భక్తి జ్ఞాన వైరాగ్య నియమ నిష్ఠలు పరిశీలించి ధర్మోపదేశం చేసి సాంఖ్య తారక మనస్క మహావాక్యములచే ఆత్మ బ్రహ్మ ఏకత్వం తెలిపి ద్వాదశి షోడశి మహామంత్రములచే పరిపూర్ణ యువకులను తెలియజేసిన పెద్దలు చెప్పినారు. ఈ విధంగా వీళ్ళు ఇంతకు ముందు నేను వీళ్ళకి కరెక్ట్ గా నేను చూడాల పరిశీలించిన ఆశిస్తూ అయితే దీక్షానామాలు నేనే ఇచ్చిన అమ్మని అడిగిన దీక్షానామాలు ఏమి వేయాలమ్మని అది ఏమి మీరే ఇచ్చాడు పెట్టవాలని చూసింది. మన దగ్గర శిష్యులు అంటే మనకు తెలుస్తుంది వాళ్ళ నడవడిక వాళ్ళ గుణగణాలు దాన్ని బట్టి మేము ఇస్తాం. కానీ మీరు చెప్పారు కానీ ఈ రకంగా వాళ్ళ పెద్దల సమస్యలు మనం ఇస్తున్నాం కాబట్టి వీళ్ళు ఇదే విధంగా జీవితం ఉన్నంత కాలము పెద్దల దగ్గర ఎట్లా మనకు సేవ చేయాలి, ఎట్లా మనం ఆ బోధ స్థితి పొందాలి, ఆ పూర్వ ఫలాన్ని బోధ ఫలాన్ని ఎట్లా అనుభవించాలి, ఆ రకంగా వీళ్ళు ఇప్పుడు మన పెద్దలు ఈ పత్రం పెద్దలంతా చూసి వీరికి సాంఖ్యతారక మనస్క మహావాక్యాలు ద్వాదశి షోడశి ఎట్లా వరకు ఈ పత్రంలో పట్టించినారో ఆ విధంగా మనము దీనికి సంపూర్ణంగా న్యాయం చేస్తామని కృషి చేస్తూ దీనికి సేవ చేసుకున్నారు. కానీ కొన్ని తెలుసుకోకపోతే కూడా ఇంకా పెట్టి దీనికి ఎక్కువగా బోధకు సేవ చేయాలి. వాళ్ళు ఆ రకంగా పెద్ద సంవత్సరం ఇస్తున్నాము. అయినా మీరు గుర్తుపెట్టుకోవడం మీరు విద్యావంతులే అవిద్యావంతులుగా లౌకిక విద్య చదివినారు. అదేగా పారమార్థిక విద్యకు వచ్చినారు. ఏదో జన్మ పుణ్యం వల్ల కృపాలను పట్టినారు. దీన్ని మీరు ఇంకా కేర్లెస్ చేయకుండా మీరు ఇంకా దీన్ని నిరీక్షించకూడదు. కాబట్టి పెద్దలంతా మేము దీన్ని సాక్షి సంఘం పెడతారు. ఏమని వీళ్ళు అన్ని వచ్చు 5 మంది సాక్షి పెడతారు. సాక్షి పెట్టినప్పుడు అప్పుడు దొంగ సాక్షులు కాకూడదు. వీళ్ళకి అట్లయితే గురుద్రోహం అవుతుంది. కాబట్టి లేకుండా వీళ్ళని వచ్చేసిందే ఒకవేళ రాకపోతే కంటిన్యూ చేసి ఇంకా రాబోయే 2-3 ఏళ్ళలో కూడా మీకు వయసు ఉంది కాబట్టి నేర్చుకుని పెద్దలు మాకు ఆనందంగా ఉంటుంది. అది మేము గురువు చేసిన న్యాయం అని మీకు కూడా అనిపిస్తుంది. సరే ఇప్పుడు మనకి ఒక 3 గ్రంథాలు పెద్దలు చెప్తారు. నన్నాశ్రయించినావని అన్నాయి బోధ నీకు అతుకుట కొరకై ఎన్నో వింతుల చెప్పిది విన్నావా దీన్ని నీకు గడువాకెప్పటిది నాయాజ్ఞాలు గడువాకెప్పటిది నన్ను నీవు నిన్ను చెత్తలు తినవలసి జీవ చిన్నతనముననే హత్తుకును తిరును చెక్కెర ఇత్తడి వెంట నీకు ఇష్టమేదైతే చేకును మాది స్పష్ట మీదైతే పెద్ద నామున చేటే పెంపి పొందుచుందును చిత్తములో తెలియ చిన్నతనమే పేరు ఇష్టమేదైతే చేకును మాది స్పష్ట మీదైతే జయమంగళం నిత్య శుభమంగళం జయతు జయమంగళం మహా శుభమంగళం. శిష్యులకు తెలియజేసి ఎరుక భ్రాంతిని బాపు శ్రీ గురుకృపానంద కొండాయపాలకు గోపాలకృష్ణమూర్తి ఆర్యులకును జయమంగళం నిత్య శుభమంగళం జయతు జయమంగళం మహో శుభమంగళం. మంగళం గురుదేవాయ మహనీయ